చాలా మందికి కార్ కొనుక్కోవాలని ఉంటుంది కానీ అంత డబ్బు ఉండదు. ఈఎంఐలో కొనుగోలు చేసేంత ఇన్కమ్ కూడా ఉండని వారు మన దగ్గర చాలా మందే ఉంటారు. అలాంటి వారు అవసరం వచ్చినప్పుడు కార్ను అద్దెకు తీసుకుని వాడుకుంటూ ఉంటారు. ఇది మన దగ్గర చాలా సహజం. అయితే కొందరు ఇందులో కూడా చేతివాటం చూపిస్తున్నారు. అవసరానికి కార్లను అద్దెకు తీసుకుని పనైపోగానే యజమానికి తెలియకుండా తాకట్టు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. కార్లను అద్దెకు తీసుకుని ఉడాయిస్తున్న ఇద్దరిని ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ముంగర అభిషేక్, ఏలూరు 2 టౌన్ పరిధిలోని పత్తిబాద ప్రాంతానికి చెందిన ఎల్లప్ప భానుచందర్గా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు బానిసైన అభిషేక్, భానుచందర్లు సులభంగా డబ్బు సంపాదించాలి అన్న ఉద్దేశంతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని గుట్టుగా తాకట్టు పెట్టేశారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కారు యజమానులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముంగర అభిషేక్ ప్రస్తుతం తంగెళ్లముడిలో నివాసముంటున్నాడు. పత్తిబాదలో నివాసముంటున్న భానుచందర్తో కలిసి కొన్నాళ్లుగా నమ్మకంగా అద్దె చెల్లిస్తామంటూ యజమానుల వద్ద కార్లు అద్దెకు తీసుకునేవారు. ఎన్నాళ్లైనా అద్దె చెల్లించలేదు, కార్లు తిరిగివ్వలేదు. అనుమానం వచ్చిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్లను అద్దెకు తీసుకుని నెలలు గడుస్తున్నా తిరిగి ఇవ్వడం లేదని, వాటిని తాకట్టు పెట్టారని ఆయా పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయి. మొత్తం 6 కేసులు నమోదు కాగా 3 టౌన్ సీఐ కోటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అభిషేక్, భానుచందర్ కలిసి నెలవారీ అద్దెకు కారు కావాలని డ్రైవర్, ఆయిల్ తామే చూసుకుంటామని నమ్మబలుకుతారు. 1-2 నెలలు అద్దె సజావుగా కట్టి తర్వాత ఆ కారు వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి తాకట్టు పెట్టేస్తారు. తెలిసిన వ్యక్తి ద్వారా తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటూ 15 లక్షల విలువైన కారును 5 లక్షలకు తాకట్టు పెడతారు. రికార్డు తర్వాత తీసుకువస్తామని వెళ్లిపోతారు. కారు అద్దెకిచ్చిన వారు ఎంత కాలం అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతారు. అలా ఏలూరులో 6 కార్లను అద్దెకు తీసుకుని తాకట్లు పెట్టేశారు. చెక్ చేస్తే మొత్తం వీళ్ళు 6 కార్లు, అదేవిధంగా ఎవరైతే వీళ్ళున్నారో తాకట్టు పెట్టించుకున్నారో, తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే, సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు, అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక 2 రోజుల్లో 4 రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కార్లు పెట్టి డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కార్లు పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకోవడంతో ఈ మోసం చేసిన, అలానే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం. నిందితులు ముంగర అభిషేక్, ఎల్లప్పు భానుచందర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 6 కేసులకు సంబంధించి 6 కార్లను రికవరీ చేశారు. ఎవరైనా వాహనాలను తాకట్టు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా యజమాని, ఒరిజినల్ సీబుక్ అన్నీ చూసుకోవాలని పోలీసులు సూచించారు. మధ్యవర్తులు తాకట్టు పెడితే పెట్టుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దొంగ సొత్తులను ఎవరు కొన్నా, తాకట్టు పెట్టుకున్నా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.